Please subscribe for more updates. Bell button పై click చేయండి. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్లు చూద్దాం. వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి విద్యా సమాచారాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా సిసిఆర్టీ స్కాలర్షిప్ స్కీమ్ 2026-27 న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన 10 నుంచి 14 ఏళ్లలోపు బాలలకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ వివరాలు: ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 కొత్త స్కాలర్షిప్ అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3,600 రూపాయలతో స్కాలర్షిప్తో పాటు గరిష్టంగా 9,000 వరకు శిక్షణ ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తుంది. మొత్తంగా 12,600 రూపాయలు అభ్యర్థికి దక్కుతాయి. దీనిలో జనరల్ కేటగిరీ 375 స్కాలర్షిప్లు, సాంప్రదాయక కళాకారుల కుటుంబాలు TIF 125 స్కాలర్షిప్లు, కనీసం గత 3 తరాలుగా కళారంగంలో ఉన్న కుటుంబాల పిల్లల కోసం, గిరిజన సంస్కృతి, షెడ్యూల్ తెగలు ST 100 స్కాలర్షిప్లు, సృజనాత్మక రచన సాహిత్యం కళలు 30 స్కాలర్షిప్లు, దివ్యాంగులు 20 స్కాలర్షిప్లు. అర్హతలు: గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న లేదా సాంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగి ఉండాలి. సృజనాత్మక రచన మినహా తల్లిదండ్రుల నెలవారీ ఆదాయం 8,000 కంటే తక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థుల వయసు 10 నుంచి 14 ఏళ్ల వయసు ఉండాలి. 2026-27 సంవత్సరానికి 1/7/2012 నుండి 30/6/2016 మధ్యలో జన్మించిన పిల్లలు మాత్రమే అర్హులు. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూఢిల్లీ 110075 చిరునామాకు పంపించాలి. దరఖాస్తు పంపించడానికి చివరి తేదీ 31/5/2026. ప్రాంతీయ స్థాయి ఇంటర్వ్యూలు జూలై 2026లో నుంచి ప్రారంభం కావచ్చు. మరిన్ని వివరాల కోసం మరియు ఇతరమైన ఎటువంటి సూచనల కోసమైనా సరే వీరి వెబ్సైట్ http://ccrtindia.gov.in సంప్రదించవచ్చు. మరొక సమాచారం: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలు. గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 2026-27 సంవత్సరానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంపిక విధానం: 10వ తరగతిలో సాధించిన మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 21/5/2026. మరిన్ని వివరాల కోసం మీరు వెబ్సైట్ని సంప్రదించండి. http://angrau.ac.in సంప్రదించవచ్చు. మరొక సమాచారం: కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు 276. కోల్కతాలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీలు E1 గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 276. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ BE BTech పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC, EWలకు అభ్యర్థులు కనీసం 60% మార్కులు వచ్చి SC/ST అభ్యర్థులు కనీసం 55% మార్కులు ఉండాలి. దీంతోపాటు గేట్ 2025 అర్హత పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. 30/4/2026 నాటికి 30 ఏళ్ళు వయసు మించకూడదు. బేసిక్ పే నెలకు 60,000 రూపాయల నుంచి, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు 60,000 నుంచి 1,80,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఎంపిక విధానం: గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్లు ఇచ్చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 7/6/2026. మరిన్ని వివరాల కోసం, పూర్తి వివరాల కోసం సంప్రదించవచ్చు. వీరి వెబ్సైట్ http://www.coalindia.in సంప్రదించవచ్చు. మరొక సమాచారం: UGC నెట్ 2026 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. JRF ఎంపిక ఆకర్షణీయమైన ఫెలోషిప్, అధ్యాపక వృత్తికి PhDకి కూడా మార్గం సుగమం. 2 పేపర్లుగా UGC నెట్ నిర్వహిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి PG ఎంతోమంది విద్యార్థులను అధ్యాపకులుగా ఎగడం కోసం దీనికోసం అప్లై చేస్తారు. మరియు లోతైన పరిశోధన చేయించడం కోసం మరి కొంతవరకు PhD కోసం దీన్ని పూర్తి చేస్తారు. యూజీసీ నెట్
పరీక్షల విజయం సాధిస్తే విశ్వవిద్యాలయాలు డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా పరిశోధన రంగంలో కూడా ఆ, అభివృద్ధి చెందవచ్చు. యూజీసీ నెట్ 2026 జూన్ సెషన్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కనీసం 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. 4 ఏళ్ల డిగ్రీ పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు 5% రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. అభ్యర్థుల వయసు 2026 జూన్ 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్ కేటగిరీ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 20, 2026. ఆన్లైన్ దరఖాస్తు సవరణకు 2026 మే 22 నుంచి 24 వరకు అవకాశం ఇస్తారు. యూజీసీ నెట్ పరీక్ష తేదీలు 2026 జూన్ 22 నుంచి 30 వరకు జరుగుతాయి. మరిన్ని వివరాలకు వీరి వెబ్సైట్ ugcnet.nta.nic.in సంప్రదించవచ్చు. ఇవి ఈ రోజు వరకు ఉన్నటువంటి వివిధ సమాచారాలు. మరిన్ని వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. Please subscribe for more updates. Bell button పై click చేయండి.